మనం ఇంతవరకు ఇంటి ఓనర్ అయిన కాసిం గారితో మాట్లాడాం. ఇట్లాగే ఇంట్లో ఉంటున్న ఎవరైతే కాసిం వాళ్ళు ముసల్ గారు ఉన్నారు, వాళ్ళు అడుగుదాం ఒకసారి ఇల్లు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. మేడం నమస్తే మేడం. బాగున్నారు మేడం? బాగున్నాను సార్. కొత్త ఇల్లు ఎలా ఉంది సార్? బాగుంది సార్, కొత్త ఎక్స్పీరియన్స్. ఎప్పుడు మనం పర్మనెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చూస్తుంటాం సార్, కానీ ఇది కొత్త ఎక్స్పీరియన్స్ సార్ మనకి. చాలా ఇది కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయి సార్ నాకు. ఇది ఎలా ఉంటుంది, సపోర్ట్ ఎలా ఉంటుంది, అంటే ఇన్ని ఫర్నిచర్స్ ని మోస్తుందా లేదా, తర్వాత నాకు అనుకున్న ఫర్నిచర్ ఇన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చా, అవుతుందా లేదా అనేది నాకు చాలా డౌట్స్ ఉంది సార్. కానీ కన్స్ట్రక్షన్ టైంలో నాకు చూస్తూ ఒక నమ్మకం వచ్చింది. అంటే సొంత ఇంటికల్లా నెరవేరుతుంది, కానీ ఇంత షార్ట్ గా ఇంత ఫాస్ట్ గా ఇంట్లో చేద్దామని ఎప్పుడు అనుకోలేదు సార్. ఖచ్చితంగా అనుకోలేదు సార్. ఇంట్లో ఉంటుంది కంటైనర్ లాగా ఉంటుంది, లేదా మనకు ఆ ఫీలింగ్ వస్తుంది కంటైనర్ అస్సలు రాదు సార్. అసలు మనము నార్మల్ హౌసెస్ కన్నా కొంచెం ఫీలింగ్ బాగానే ఉంటుంది సార్ ఇక్కడ. సార్ బాగుంటుంది. టెంపరేచర్ విషయంలో కావచ్చు, మెయిన్ సౌండ్ సార్, మెయిన్ సౌండ్ ప్లస్ టెంపరేచర్, ఇవి రెండు నేను ఊహించలేదు సార్. అసలు బయట సౌండ్ అసలు రాదు. మనం ఈవెన్ బెడ్రూమ్ లో ఏదైనా జరిగినా కూడా ఆ సౌండ్ బయటికి రాదు సార్. ఇప్పుడు సార్ ఇందాక మీరు మాట్లాడారు కదా, మనం బయట ఉన్నాం సార్, ఒక పిన్ డ్రాప్ సైలెంట్, అసలు బయట ఏ సౌండ్ లేదు సార్. అలా ఉంది సార్, అసలు అనుకోలేదు సార్. అదొకటి ప్లస్ పాయింట్. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు కానీ అంతా పైన ఎక్స్టీరియర్ అంతా ఐరన్నే కదా సార్. సో వర్షం వచ్చినప్పుడు యాక్చువల్లీ సౌండ్ మనము డిస్టర్బెన్స్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ అదే అస్సలు జరగలేదు. మొన్న రీసెంట్ గా వర్షం అయినప్పుడు చూసామన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ కూడా నాకు, ఆ డౌట్ కూడా క్లియర్ అయ్యింది. లివింగ్ ఏరియా కానీ వాషింగ్ ఏరియా కానీ అంత కన్వీనియంట్ సార్. నేను చాలా ఉన్న దాంట్లోనే, ఉన్న బడ్జెట్ లో, షార్ట్ పీరియడ్ లో నాకు కావాల్సిన కన్వీనియంట్ అన్ని చేసుకున్నాను సార్ నేను. అదొక్కటి నాకు నచ్చింది అనమాట. చాలా ఈజీగా షార్ట్ పీరియడ్ లో మన అనుకున్న లగ్జూరియస్ కన్వీనియంట్ చాలా బాగా అయింది సార్. నాకు అదొక్క హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. థ్యాంక్ యూ సార్.